చేస్తున్నారేమో నాకు తెలీదు. ఉమ్, దాని మీద వాళ్ళని సమన్ చేయాలి. ఉమ్, మొన్న కేటీఆర్ ని పిలిపించారు కదండి అక్కడ హైదరాబాద్ లో. అవును మరి ఎందుకు వీళ్ళని కూడా పిలిపించవచ్చు కదా? అవును మహిళా Women కమిషన్ Commission. సమన్ చేయాలి. మరి ఎవరైనా కంప్లైంట్ చేయాలి. ఇచ్చారు? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని సమన్ చేయించాలి. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఇది. అవును దట్స్ నాట్ రైట్. మీరు గవర్నమెంట్ విమర్శించుకోండి, తెలుగుదేశం పార్టీని విమర్శించుకోండి, పార్టీని విమర్శించుకోవచ్చు. బట్ ఒక మహిళని అగౌరవపరచడం పత్రికలో, ఆమెమి పొలిటీషియన్ కాదు కదా. ఉమ్, పొలిటీషియన్ కాని ఆమెని, పొలిటీషియన్ అంటే సరే మీరు తిట్టుకుంటుంటారు, విమర్శించుకుంటారు, ఓకే. ఆమె ఎవరో సినిమా యాక్టరు, ఒక డాక్టరు, ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు అని చెప్తున్నారు. అటువంటి అమ్మాయిని ఒకవేళ ఆమెకి ఏదన్నా వాళ్ళు చెప్పినట్టుగా ఏదన్నా ఒక వెనకాల ఏదన్నా స్టోరీ ఉంటే కూడా అది పబ్లిక్ చేస్తారా? తప్పు కదా. తర్వాత ఎలా తప్పు అది? తర్వాత మధుసూదన్ గారు, చెప్పండి. మామూలుగా మీ పోలీస్ పరిభాషలో కానీ మా పత్రికల పరిభాషలో కానీ ఒక పదం వాడుతూ ఉంటాం. ఏంటంటే అది ఛేదించారు అని. ఈ కేసుని ఛేదించారు పోలీసులు సాహసోపేతంగా అనే పదం ఎప్పుడు వాడతాం? ఎలాంటి కేసుల్లో వాడతాం? ఏ వీరప్పని పట్టుకుంటేనో, లేకపోతే పెద్ద పెద్ద నక్సలైట్లను పట్టుకుంటేనో, లేకపోతే డ్రగ్స్ మాఫియాను పట్టుకుంటేనో. అవును. అలాంటిది ఒక మహిళని వీళ్ళు రాస్తున్న రాత ఏంటంటే ఏపీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఛేదించిన విజయవాడ పోలీసులు. ఇది ఏం పదం సార్? ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా? సిగ్గుశరం ఉండాలి కదా ఇటువంటి పదాలు వాడుకోవడానికి. పైగా ఈ కేసు అంతా స్టడీ చేశారు కదా మీరు, మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. 41A నోటీస్ ఇస్తే సరిపోదా రావడానికి? ఛేదించాలా వీళ్ళెళ్ళి? అంటే వాళ్ళు ఏదో సెక్షన్స్ 7 years అబౌవ్ ఉండేటటువంటి సెక్షన్స్ యాడ్ చేసినట్టున్నారు రిమాండ్ పంపించడానికి. చేసి అది కావాలని చెప్పి చేసినటువంటి కేసు కదా ఇది. అవును, అందుకనే చేసిన కేసు కదా. అందువల్ల వాళ్ళు ఆ విధంగా చేశారు. కానీ చాలా దారుణమైనటువంటి ఇష్యూ అండి. ఐపీఎస్ లెవెల్లో ఇట్లా చేయడం అనేటటువంటిది. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయండి. పోలీసులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఏంటి? మేమందరం ఉన్నాము, ఎన్నో ఉద్యోగాలు చేశాము, ఎప్పుడు రాజకీయ పార్టీలకు లొంగలేదండి. ఆ అధికార పార్టీకి నేనైతే ఎప్పుడు లొంగలేదు. మహేష్ చంద్ర నడ్డా వాజ్ మై ఎస్పీ. ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. అట్లాగే ఈయన మన తిరుమల రావు గారు ఉన్నారు. అవును, ఐ ఆల్సో వర్క్డ్ అండర్ హిమ్. ఇద్దరు మంచి ఆఫీసర్స్. ఎప్పుడు మేము లొంగలేదండి. లడ్డా గారికి తెలుసు. లడ్డా గారు ఎన్నిసార్లు మేము చాలా ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేసాము. వి సెడ్ నో. తప్పుడు కేసులు పెట్టమంటే నో అని చెప్పేవాళ్ళం. అసలు అప్పట్లో మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఆఫీసర్స్ ఇన్ఛార్జీలు గాను హెడ్స్ గాను ఉన్నప్పుడు చేసిన ఆపరేషన్స్ అన్ని ప్రాణాలకు తెగించిన ఆపరేషన్సే కదా. ఆక్టోపస్ అని, లేకపోతే గ్రే హౌండ్స్ అని ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు. అసలు ఏమన్నా అవి ఛేదించడము, శోధించడము, ఏదైనా సాధించడం అంటే ఇదా సాధించడం? ఒక అమాయకురాలను అక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి అర్ధరాత్రి వెళ్ళి ఏదో శోధించాం, ఛేదించాం, సాధించాం అని చెప్పుకోవడానికి మరి అది ఐపీఎస్ ఆఫీసర్లు అంత లొంగిపోవడం ఏంటంటే నాకు అదే కదా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆశ్చర్యంగా కాదు, సిగ్గుగా కూడా అనిపించట్లా? సిగ్గు చేటు నిజంగా. ఐపీఎస్ ఆఫీసర్లు ఒక రాజకీయ పార్టీకి లొంగిపోతారా? రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, వాళ్ళతోటి మనకేం సంబంధం? అవును, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. రూల్ ఆఫ్ లా పాటించాలి. అవును, we did the same job. మా ఉద్యోగాలు మేము అలాగే చేసాము. ఎందుకు చేయకూడదు? ట్రాన్స్ఫర్ చేస్తే చేసుకుంటారు, ఎక్కడికో వెళ్తాం అంతే కదా. అందులో ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారండి? ఎస్పీలు అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆ పై ర్యాంకుల వాళ్ళు అయితే స్టేట్ హెడ్ క్వార్టర్స్. వాళ్ళు భయపడాల్సిన పని లేదు. వాళ్ళ గౌరవమైనటువంటి స్థానం అది. ఇంత లొంగిపోయి ఈ లుచ్చా పనులు చేయాల్సిన పని లేదు కదా వాళ్ళు. కరెక్ట్. చాలా దారుణమైనటువంటి